అందులో ఉన్నాయి. అదే అదే ఫోటో పెట్టుకోక ఫోటో పట్టుకో అదేమ్మా ఫ్రీ బస్ పోతున్నారు, పింఛనీళ్ళు వస్తున్నాయి. పిల్లలు ఉన్నారమ్మా, ఏమన్నా పిల్లలు తల్లిగా ఉన్నారు. ఓకేమ్మా. మీకు డ్రైనేజ్ పోవట్లేదు అసలు, గుంతలు ఉన్నాయి. వెనకాల డ్రైనేజ్ మనకు డ్రైనేజ్ వెనకాల సాయి సాయి ఇట్లా చేరు ఒక నిమిషం అట్లే ఉన్నా నా డేటా నా డేటా ఆధార్ తప్పు పెట్టాను. ఆధార్లో ఎందుకంటే పెడుతున్నాం సార్, ఇట్లా మనకు పడుతున్నాం. చూద్దాంలే సార్, డ్రైనేజ్ సార్ ఎవరు వచ్చినా రాసుకోకపోతే అన్నారు. ఏమైంది డ్రైనేజ్? 10 ఏళ్ళు డ్రైనేజ్ సార్. డ్రైనేజ్ లేదా రాసుకున్నాం. 10 ఏళ్ళు డ్రైనేజ్ సార్. కమిషన్ సార్ వచ్చినారు, మళ్ళీ ఇంజనీరింగ్ సార్ కూడా వచ్చి అందరూ రాసుకోపోతున్నారు. శ్రీరామాల్ రోడ్ లో కలవని మీ పేపర్ లేదు, సదరం స్లాట్ బుక్ అయినప్పుడు సదరం పెట్టుకుంటే మళ్ళీ పింఛన్ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల సందర్భంగా సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి, ప్రజల్లో ఏ విధంగా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారు లేదా అని కోవడం జరిగింది. ప్రజలు పింఛన్ తీసుకోవడం కానీ, మహిళలు ఉచిత బస్సు కానీ ప్రతి ఒక్కరూ సంతృప్తిగా ఉన్నారు. దాంతోపాటు స్థానిక మున్సిపాలిటీలో కూడా ఏదో చిన్న చిన్న డ్రైనేజ్ సమస్యలు కూడా ఉన్నాయి, వాటర్ సమస్యలు ఉన్నాయి కూడా అవి ఇమ్మీడియట్ గా అధికారుల దృష్టికి పోయి సమస్యలు పరిష్కరించి ఈ పులిందల ప్రాంతంలో ప్రతి ఒక్క సమస్య తీర్చి వచ్చే స్థానిక ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచడానికి అందరం కలిసికట్టుగా కృషి చేసి సహకరిస్తామని తెలియజేస్తున్నాం. ప్రభుత్వం సంక్షేమ వ్యయాల కోసం ఇప్పుడైతే ప్రారంభించిన 45 రోజుల ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది.
అది మొదటగా మా వార్డులో ప్రారంభించడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే మా వార్డు చూసుకుంటే శ్రీరామహాల్ రోడ్ ఇక్కడ చూసుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి. పోయిన ప్రభుత్వం గత ప్రభుత్వం చాలా దారుణాలు చేసింది ఈ వార్డులోనే. మేము చిలకు చెప్పాము, రోడ్డు కట్టింగ్ కానీ ఏదైనా కానీ వద్దు చూసుకున్నాము అని. లేదు, మేము చేసేది ఏమి చేసుకుంటారో చేసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, మాకు ఓట్లు పడకపోయినా పర్లేదు, మీరు ఏమైనా చేయండి, మేము చేస్తామని చేశారు. మేము అన్నాం కంప్లీట్ చేయండి, మాకు ఏ పైన కంప్లీట్ చేయమని అడిగాము, కంప్లీట్ చేయలేకపోయారు. మన ఈ వార్డుకు చూస్తే కూడా డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ లేవు. అందరు పులివెందులలో డ్రైనేజ్ సిస్టమ్ అందరికి ఎక్కడ లేదని చాలా మటుకు ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు లోపల ముసుగులు ముచ్చట చేస్తున్నారు. పైన మెరుపులు దిద్ది అన్ని బాగున్నట్లు చూపిస్తున్నారు. ఇప్పుడు మెయిన్ రోడ్ కానీ అక్కడ చూపించి లోపల సందులు చాలా వదిలేశారు. మాకు ఇక్కడ జనసంచారం ఎక్కువగా ఉండేది పులివెందుల సందులలోనే, ఎక్కడ మెయిన్ రోడ్లో జనసంచారం లేదు. మనకు ఓట్లు బలం ఉండేది కూడా ఎప్పుడైనా మనకు లోపల సందుల్లోకి రావాలి జనము. వాళ్ళు ఏ పొద్దు ఇలా ప్రచారాలకు సందులలోకి వచ్చి ఇంటికి వచ్చిన వాళ్ళు ఎలాగో మెయిన్ రోడ్ అలా ఉంది అక్కడ వెళ్ళిపోదామని ఉంటారు. ఫస్ట్ టైం అన్నగారు రావడం, మా సందులలోకి రావడం, ప్రతి ఇంటిని టచ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా మనం మున్సిపాలిటీ గెలిచిన తర్వాత మీరు గెలిపిస్తే మమ్మల్ని ఇంకా ఇలాంటి ప్రోగ్రాం చాలా చేస్తామని మనం తెలుసుకుంటాం. థ్యాంక్ యూ.